మా నాన్న సూపర్ హీరో సుధీర్ బాబు మూవీ టీజర్ వచ్చింది. ఇంతకీ మూవీలో సుధీర్ బాబు తండ్రి సాయాజీ షిండే లేకపోతే సాయి చందా అన్నది టీజర్ లో అదే మెయిన్ టీజింగ్ ఎలిమెంట్. ఎనీవే, ఒకరు కన్న తండ్రి అయితే పెంచిన తండ్రి మరొకరు. కన్న తండ్రి సాయాజీ షిండే, పెంచిన తండ్రి సాయి చంద్ అని అనిపిస్తోంది. నాకొక్కడే తండ్రి, వేరే మనిషి లేడు, రాడు. నాన్నగారు టాబ్లెట్స్ తీసుకోవడం మర్చిపోకండి. కొడుకుతో గొడవలు పడుతూనే దుబారా ఖర్చులు చేసి అప్పులు చేసి పరోక్షంగా కొడుకు మీదే ఆధారపడే క్యారెక్టర్ లాగా సాయాజీ షిండే క్యారెక్టర్ కనిపిస్తోంది. నేను సంపాదిస్తున్నాను కదా నాన్న, ఇంకెందుకు నువ్వు డబ్బుల కోసం ఏదో ఒకటి చేయడం, గొడవలు పడడం మానేయచ్చు కదా. సాయాజీ చాలా మంచి నటుడు. ఆయనకి అవకాశం ఇస్తే అద్భుతంగా నటిస్తాడు. విలన్ గా బాగా చేస్తాడు, కామెడీ కూడా పండిస్తాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను సక్సెస్ అయ్యాడు. చెప్పాలంటే ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. ఠాగూర్లో విలన్ గా భయపెట్టాడు. చూడు, అక్కడ హాస్పిటల్ కి ఏ డ్యామేజ్ జరిగినా అందరినీ ముక్కల కింద నరికేస్తాను. దుబాయ్ సీన్ లాంటి సినిమాల్లో కామెడీతో అదరగొట్టాడు. నా సంగతి సరేనండి, ముందు ఆఫీసర్ సంగతి చూడండి. పైన పెట్టని చూపించి కింద మసాలా నూనె రకంలో ఉన్నాడు. జాతకాలు మారిపోతాయి. ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. నా జాతకని ఎవడో మార్చలేదు. నేనింతే మూవీలో నష్టపోయిన ప్రొడ్యూసర్గా అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. 10 లక్షలు కట్టకపోతే ఫస్ట్ వీక్ టౌన్ రికార్డ్ పోద్దండి. దాని గురించి మాట్లాడదామని వచ్చాం. మరి నేనెందుకు ఇవ్వాలి? అదేంటి సార్ అలా మాట్లాడతారు? మీరే కదా ప్రొడ్యూసర్. మీ హీరోతో సినిమా తీస్తే 4 కోట్లు దొబ్బింది ఇక్కడ. మీ హీరోతో సినిమా తీస్తే టేబుల్ ప్రాఫిట్ అన్నారు. ఫైనల్ గా మా ఆఫీస్ లో ఆ టేబులే మిగిలింది. నేనే 10 లక్షలు కట్టుకొని నాకు ఇన్ని కోట్లు వచ్చాయని డబ్బా కొట్టుకుని రోడ్డు మీద తిరగాల. కిక్కులో ఒక అల్లరి చిల్లరి తండ్రిగా చేసిన సాయాజీ మరి ఇందులో ఒక సీరియస్ తండ్రి పాత్రలో కనిపిస్తున్నాడు. ఆయన పాత్రకి న్యాయం చేయగలడనే అనిపిస్తోంది. సార్ స్ట్రైట్ గా నించోండి, కొంచెం మీ నాన్న వైపు జరగండి. గ్రాఫిక్స్ లో వేసుకో. పోలీస్ స్టేషన్ లో అవును నాన్నగారండి, ఇంతగా పోలీస్ స్టేషన్ అలా రెచ్చిపోయి కొట్టేశారు. అదేదో ఎమోషన్ లో రెండు యాక్టింగ్ కోసం 2 దెబ్బలేసాను. అదే మనసులో పెట్టుకోకరా. మొత్తం మీద నాన్న సెంటిమెంట్ తో వస్తున్న సినిమా ఇది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అమ్మ సెంటిమెంట్ తో ఈ మధ్య వచ్చిన ఒకే ఒక జీవితం బీజీ లాగా ఉంది. నిరంతరం ఆ టచ్ ఉంది వెనకాల. బీజీ సౌండ్ వింటే మీకు తెలుస్తుంది. నువ్వు తీర్చకపోతే వాడి నప్పులు చేయడరా. నేనమ్మా నువ్వు ఏనాడో కని పెంచిన స్వరాన్ని. ఎనీవే, ఒక ఫీల్ ఉంది మూవీలో. కానీ ఆ చివరిలో ఏదో క్యాన్సర్ అంటాడు, ఇది అంటాడు, అది అంటాడు. మొత్తానికి పెయిన్ఫుల్ గా ఉంది మూవీ. ఫీల్ అయితే ఉంది కానీ సినిమా కాస్త డల్ గా అనిపిస్తుంది. హీరోయిక్ ఎలివేషన్లు, కత్తులు, నరుక్కోడాలు ఇవన్నీ ఉండాలని అనడం లేదు కానీ సినిమాలో మరికొంత స్పీడ్ ఉండాల్సిన అవసరం ఉంది. నీకు ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్ అని చెప్పి డబ్బులు తీసుకున్నాడంట. నాన్నకు తెలియదు బాబాయ్, నిజానికి నా క్యాన్సర్ సెకండ్ స్టేజ్. సరే, మంచి కథ. వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతూ వస్తున్నా ఏదో ఒక కొత్త ప్రయోగం చేయాలనే సుధీర్ తపన, ఇవన్నీ మెచ్చుకోదగినవే. మరి ఫీల్ కోసం థియేటర్కి వెళ్లే వాళ్ళందరూ, థియేటర్కి వెళ్లి మరి ఆ పెయిన్ఫుల్ ఫీలింగ్ పొందడం ఎందుకులే అని అనుకునే వాళ్ళందరూ అన్న దాని మీద ఈ సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. పైగా ఆ యూవీ క్రియేషన్స్ అన్న బ్యానర్ కూడా కొద్దిగా భయపెడుతోంది. చూద్దాం. నాకొక్కడే తండ్రి, వేరే మనిషి లేడు, రాడు. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.